ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో, ఈరోజు మేడంతో మనం ఎందుకున్నామంటే, ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం అంటే నరాల బలహీనత అండ్ మోకాలు నొప్పులు అంటే జాయింట్ పెయిన్స్. వీటికి మనం తీసుకునే ఫుడ్ ద్వారానే మనము ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అది ఎలానో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం జాయింట్ పెయిన్స్ గానీ అండ్ నరాల బలహీనత వీక్‌గా ఉంటారు. అరికాల మంటలుంటాయి. అట్ ద సేమ్ టైమ్ చాలామందికి జాయింట్ పెయిన్స్ ఇక్కడ ఎక్కువగా వస్తా ఉంటాయి. సో, అలాంటి వాళ్ళందరికీ ఈరోజు మనం ఫుడ్‌తోనే మనం ఆ డైట్ మీరు చెప్పినట్టు చేస్తే షూర్‌గా ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు అంటున్నారు కదా! ఇందులో మనం ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నాం? దానివల్ల మనకి ఈ ప్రాబ్లమ్ నుంచి మనం ఎలా బయటపడుతున్నాం? సో, బేసికల్లీ ఈ జాయింట్ పెయిన్స్ కానీ, నర్వస్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ సమస్యలు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇప్పుడు జనరేషన్‌లో అధికంగా జంక్ ఫుడ్స్ ఎక్కువ తినేసి, సో, మనం అంటే డైలీ తీసుకోవాల్సిన రిక్వైర్మెంట్ కావాల్సిన న్యూట్రిషన్ ప్రాపర్‌గా లేకపోవడం వల్ల, మనకేంటి నర్వస్ ప్రాబ్లమ్స్ గానీ, జాయింట్ పెయిన్స్ గానీ వచ్చాయి అంటే కాల్షియం డెఫిషియన్సీ అయినా అయ్యుండొచ్చు, విటమిన్ బి12 గానీ, డి విటమిన్ గానీ, ఐరన్ గానీ, అట్‌లీస్ట్ ప్రాపర్ ప్రోటీన్ కూడా లేదు బాడీలో. ఓకే. సో, ఇవన్నీ సప్లిమెంట్స్ తగ్గిపోవడం వల్ల మనలో మేజర్ పాయింట్ వచ్చేది అధిక బరువు. ఓకే. అధిక బరువు ఉండడం వల్ల 70% జనాలలో ఖచ్చితంగా ఈ నర్వస్ ప్రాబ్లమ్స్, జాయింట్ పెయిన్స్ అనేవి కామన్ అయిపోయాయి. ఓకే. ఆ అధిక బరువును తగ్గించడమే కాకుండా నరాలకి కొద్దిగా స్ట్రెంథెనింగ్ ఫుడ్‌లో మంచి ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ ఉంటది. అండ్ మోర్ ఓవర్ కాల్షియం, ఐరన్ కూడా మంచి మెగ్నీషియం కూడా ప్రాపర్‌గా ఉండే మంచి మనకు తెలిసిందే మీల్ మేకర్ అంటారు. సో, ఈ మీల్ మేకర్ దీన్నే మనము చోయా క్రంచ్ కూడా అంటారు. ఓకే. ఈ మీల్ మేకర్‌లో ఉన్న కంటెంట్ ఏంటంటే మోర్ కంటెంట్ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొంతమందికి విటమిన్ బి12 కానీ, డి విటమిన్ కానీ దొరికింది అంటే లైక్ వెజిటేరియన్స్‌లో చాలా తక్కువ ఉంటాయి విటమిన్స్. ఓకే. సో, నాన్ వెజిటేరియన్స్‌లో ఎక్కువ ఉంటాయి. సో, నాన్ వెజిటేరియన్ తింటేనే అని చాలామందికి ఒక అపోహ ఉంటుంది. నాన్ ఓకే. వెజిటేరియన్‌లో కాదు, వెజిటేరియన్ ఫుడ్‌లో కూడా మంచి ప్రోటీన్, కాల్షియం, ఐరన్ కూడా మంచి మోతాదులో ఉండేది ఈ సోయా క్రంచ్. సో, ఓకే. నార్త్ ఇండియన్స్‌లో ఎక్కువ వాడేవాళ్ళు. సో, ఓకే. మన సైడ్ చాలా తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు దీని ప్రాముఖ్యత ఆల్మోస్ట్ అందరికి తెలిసింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా చాలా వరకు వాడుతున్నారనమాట. ఓకే. సో, సోయా క్రంచ్‌ని మనం మామూలుగా లైక్ వెజ్ బిర్యానీస్‌లో వాడుతుంటాము. లేదంటే సంథింగ్ ఏదైనా చాలా రకాలుగా వాడుతుంటారు. సలాడ్స్ లాగా వాడుతుంటారు. చాలా రకాలుగా వాడుతుంటారు. సో, దీని మెయిన్ కంటెంట్ ఏంటంటే నరాల బలహీనత గానీ, జాయింట్ పెయిన్స్ గానీ అధికంగా రావడానికి మెయిన్ కారణం 70% జనాలలో, అది కూడా ఆడవాళ్ళలో ప్రీ మెనోపాజల్ సింప్టమ్స్ అంటారు. అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల మన బాడీలో అది హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల సో, చెమటలు పట్టేయడము, లేదంటే కాల్షియం సప్లిమెంట్ మనం ఫుడ్ రూపంలో తీసుకుంటున్నా కూడా సో, చాలామందికి ఆ ప్రాపర్ కాల్షియం అందక కూడా బాడీలో చాలా వరకు ఆ డెఫిషియన్సీ వల్ల కూడా చాలా వరకు జాయింట్ పెయిన్స్ ఇవన్నీ రావడం. సో, అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మన ఈస్ట్రోజన్ లెవెల్స్‌ని బ్యాలెన్స్ చేసి ఓకే. సో, ఈవెన్ దో పీరియడ్ ఇర్రెగ్యులర్‌గా ఉండే వాళ్ళలో కూడా రెగ్యులర్ పీరియడ్ చేసుకుంటూ ఆ అధిక బరువును తగ్గించి ఆ నరాల స్ట్రెంథెనింగ్‌కి అండ్ జాయింట్ పెయిన్స్ కూడా ప్రాపర్‌గా పనిచేసేదే ఈ మీల్ మేకర్ అనమాట. ఓకే. దీన్ని ఎలా వాడొచ్చు? అసలు దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఎలా వండుతారంటే మామూలుగా అయితే జస్ట్ నానబెట్టేసి వాడేస్తుంటారు. అలా వాడకూడదు. దీన్ని ఓవర్ నైట్ కంపల్సరీ దీంట్లో ఒక న్యాచురల్ కెమికల్ ఉంటది. సో, ఓకే. దాని ఇంపాక్ట్ దాన్ని పోవాలి అంటే మాత్రం మనం ఓవర్ నైట్ నానబెట్టాలనమాట. సో, ఓకే. దీన్ని ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత వేడి నీళ్ళలో వేసి మరిగించిన తర్వాత దాంట్లో వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకొని వేసుకొని సలాడ్ ఇప్పుడు మనం ఎలా చేస్తాం యెస్ కదా! అలా సలాడ్ లాగా చేసుకొని తినడం వల్ల ఆల్మోస్ట్ వితిన్ స్పాన్ ఆఫ్ కొన్ని వీక్స్‌లోనేనండి. వితిన్ 2 ఓకే. వీక్స్‌లోనే మనకి నర్వ్స్‌కి స్ట్రెంత్ అట్ ద సేమ్ టైమ్ ఈ ప్రాబ్లమ్ రావడానికి కారణమైన అధిక బరువు కూడా తగ్గడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ డైజెషన్ ఇష్యూస్, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా బాగా పనిచేస్తది. ఓకే. ఆడవాళ్ళలో ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో చాలామందికి పీరియడ్ ఇర్రెగ్యులర్ ప్రాబ్లమ్స్ లేదంటే బ్లీడింగ్ కూడా 2 రోజులయ్యి ఆగిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో, ఓకే. రెగ్యులర్ పీరియడ్ అవ్వడానికి కూడా చాలా మంచిగా యూజ్ అవుతది. అండ్ చాలామందికి ఈ మధ్య కాలంలో నా దగ్గరికి వచ్చే ప్రతి లేడీస్‌లో ఒకటే కంప్లెయింట్. నాకు 1 డే అవుతది, 2 డేస్ అవుతది బ్లీడింగ్, తర్వాత ఆగిపోతది బ్లీడింగ్, అసలు లేదంటే బ్లీడింగే అవ్వదు అనే కంప్లెయింట్స్ కూడా ఉంటాయి. సో, ఎందుకు ఈ ప్రాబ్లమ్ వస్తుంది ఆడవాళ్ళలో అంటే బికాస్ ఆఫ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇంబాలెన్స్ వల్ల. ఆ ఓకే. ఈస్ట్రోజన్ లెవెల్స్‌ని పెంపొందించి అండ్ టెస్టోస్టెరాన్ హార్మోన్‌ని నార్మల్ చేసి మన బాడీలో సో, అన్నిటిని నార్మల్ చేసి అండ్ నరాలకు కూడా చాలా స్ట్రెంథెనింగ్‌గా బాగా యూజ్ అయ్యేది ఈ మీల్ మేకర్. సో, ఓకే. ఈ మీల్ మేకర్ ఎలా వాడాలి? ఎలా యూజ్ చేయాలనేది మీకు చెప్తానండి ఇప్పుడు. ఓకే. సో, మనం దీన్ని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. ఓకే. నైట్ నానబెట్టడం వల్ల ఈ సైజ్ కూడా కొద్దిగా పెరుగుతది మనకి. ఓకే మ్యామ్. సో, దీన్ని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫస్ట్ కొద్దిగా వేడి నీళ్ళు మనం వేడి చేసుకోవాలి వాటర్. ఓకే మ్యామ్. సో, వాటర్ వేడి చేసుకొని ఆ వేడి వాటర్‌లో ఇవి వేసేస్తామన్నమాట. ఓకే. అప్పుడు కొద్దిగా సాఫ్ట్‌గా మెత్తగా అవుతాయి. ఓకే. సరిపోతాయా మ్యామ్ వాటర్? సరిపోతాయండి.
బేసికల్ ఏంటంటే కొద్దిగా వేడవనివ్వండి వాటర్. ఓకే సో మనం ఏం చేస్తామంటే ఆల్మోస్ట్ ఆ పిల్లల్లో అమ్మాయిల్లో ఈ మధ్య ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి చాలా సహజమైపోయింది. వాళ్ళల్లో కూడా జాయింట్ పెయిన్స్, ఈ అధిక బరువు చాలా పెద్ద సమస్య అయిపోయిందండి. సో పీరియడ్ని రెగ్యులర్ చేసుకుంటూ మనకి ఎన్నో అంటే లైక్ ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా బ్యాలెన్స్ చేసి సో దీనివల్ల వచ్చే మెయిన్ కంప్లైంట్లో జాయింట్ పెయిన్స్ కానీ నర్వస్ ప్రాబ్లమ్స్ కానీ వీటన్నిటిని మనం కంప్లీట్గా తగ్గించే గుణాన్ని కలిగి ఉన్న మీల్ మేకర్. సో దీన్ని మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉండొచ్చు. ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళు కంపల్సరీ వీక్లీ వన్స్ వెజిటేరియన్స్ బిర్యానీ రూపంలో తీసుకుంటుంటారు. కానీ నాన్ వెజిటేరియన్స్ కూడా సో రెగ్యులర్గా మటన్ చికెన్ అవి కాకుండా సో వెజిటేరియన్స్లో కూడా ఒక మంచి ప్లాంట్ బేస్డ్ ఫుడ్లో హై ప్రోటీన్ కంటెంట్ ఉన్నది ఇది. సో నేను అధిక బరువు తగ్గడానికి కూడా చాలా మంచిగా వీడియోస్ చేశాను. అండ్ స్పెషల్లీ ఇది చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆడవాళ్ళలో 70% లేడీస్లో జాయింట్ పెయిన్స్ అని చెప్పి బ్యాక్ పెయిన్ అని సయాటికా పెయిన్ అని నరాల తిమ్మిరి పట్టడం కానీ ఇవన్నీ కామన్గా వస్తున్న కంప్లైంట్స్. సో ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఒక ఎక్కువ మోతాదులో కాకుండా పర్ డే ఒక మనం 25 గ్రామ్స్ అంతవరకు మనం యూజ్ చేయాల్సి అవుతుంది ఇండివిజువల్గా. సో అది ఎలా వాడాలి అనేది నేను చూపిస్తాను. వాటర్ వేడయ్యాయి కాబట్టి చూడండి మనం నానబెట్టాం కదా, చూడండి సాఫ్ట్గా అవుతుందండి, ఇలా స్పాంజ్ లాగా అవుతుంది అనమాట. సో దీన్ని మనం ఓవర్ నైట్ నానబెడితేనే బెటర్. ఓవర్ నైట్ నానబెట్టే యూజ్ చేయాల్సి వస్తుంది దీన్ని. సో మనం వేడి నీళ్ళలో ఇది మనం ఇది చేసేసుకొని వేడి నీళ్ళలో వేసేస్తాం అనమాట. వేడి నీళ్ళు 25 గ్రామ్స్ అంతే. సో ఇప్పుడు మనకి వేడి నీళ్ళు వేసేసాం కాబట్టి మనకు సలాడ్ కావాల్సినవి మనం యూజ్ చేద్దాం ఇప్పుడు. సో మనం ఏం చేస్తామంటే పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోండి. మామూలుగా అయితే సోయా అనేది టేస్ట్లెస్గా ఉంటుంది అనమాట. సో దీన్ని కొద్దిగా సలాడ్ రూపంలో తీసుకున్నారనుకోండి, సో క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళు కూడా చాలా వరకు ఇది యూజ్ అవుతుంది. సో మనం చిన్న చిన్న క్యారెట్ చాలా మంచిదండి. ఓన్లీ మనం ఒక సోయానే కాకుండా దీంట్లో క్యారెట్ వేస్తున్నాం, బీన్స్ వేస్తున్నాం, కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ వేస్తున్నాం కాబట్టి చిన్న చిన్నగా క్యారెట్ని కట్ చేసేసుకోవాలి. డిపెండ్స్ మనకి ఈవినింగ్ స్నాక్ లాగా. మనం ఒకవేళ చెప్తున్నాను కదా ఈ ప్రాబ్లం అంతా మెయిన్ కారణం రావడానికి అధిక బరువే. అధిక బరువు తగ్గితే 70% నరాల ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. సో అధిక బరువు తగ్గడానికి మనం ఈవినింగ్ టైమ్స్లో తినే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది వెయిట్ తగ్గడానికి కానీ. సో మనం ఈవినింగ్ స్నాక్లో ఇలా లో క్యాలరీస్ ఫుడ్ మన ఈజీ డైజెషన్ అవుతుంది, ఈజీ ఎలిమినేషన్ కూడా. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా పోవడానికి యూజ్ అవుతుంది. మనం ఏం చేస్తాం, పచ్చిమిర్చి వేసాము, క్యారెట్ వేసాము, సో కొత్తిమీర చాలా ఇంపార్టెంట్ అండి. మనం రెగ్యులర్గా మామూలుగా కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ కానీ క్రియాటిన్ లెవెల్స్ కానీ ఎక్కువ ఉంటే మాత్రం నేను కొత్తిమీర పొద్దునాన్ని జ్యూస్ రూపంలో తీసుకోమంటుంటాను. ఏదైనా సలాడ్లో కూడా ఎక్కువ వాడమంటుంటాను. సో మనకి కిడ్నీలో స్టోన్ ప్రాబ్లం ఉన్నా కూడా మనకు తగ్గడానికి చాలా వరకు యూజ్ ఉంటుంది అనమాట. సో నేను ప్రతి కూరల్లో ప్రతి సలాడ్లో కూడా కొత్తిమీర పుదీనా వాడతాను. సో పుదీనా కూడా మనము ఒక 10-15 లీవ్స్ని ఇది చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుంటాము. సో అంతవరకు మనకి మన మీల్ మేకర్ అనేది రెడీ అవుతుంటుంది. సో బీన్స్ కూడా నేను ఏం చేస్తానంటే లైట్గా ఇవన్నీ పచ్చిగానే మనము పచ్చిగానే తీసుకుంటామండి. బీన్స్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవచ్చు. దీంట్లో ఒకవేళ నేను మ్యాక్సిమం వెజిటబుల్స్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని బీన్స్ కూడా రాగానే తీసుకోమంటాను, అంటే పచ్చిగానే తీసుకోమంటాను. కొంతమంది పచ్చిగా ఇష్టం లేదు అనుకుంటే మాత్రం జస్ట్ లైట్గా ఉడకబెట్టుకోవచ్చు. ఈ క్యారెట్ కానీ వీటన్నిటిని ఉడకబెట్టేసుకోవచ్చు అనమాట. ఉడకబెట్టిన దానికి అంటే పచ్చిగా తీసుకునే దానికి డిఫరెన్స్ ఏంటి? బేసికల్ ఏంటంటే కొంతమందికి డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి, కొంతమంది ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పచ్చిగా తీసుకోవడం వల్ల కొద్దిగా ఎసిడిటీ ఎక్కువ అనిపిస్తుంది. అంతేకాని పచ్చిగా తీసుకోవాలి యాక్చువల్లీ చెప్పాలంటే. లేదు కొంతమందికి పచ్చి స్మెల్ పడదు, పచ్చిగా తీసుకున్నా కూడా కొంతమందికి నచ్చదు కాబట్టి వాళ్ళకి లైట్గా బాయిల్ చేసుకుంటారు. న్యూట్రిషన్ పరంగా సేమ్ అంటే సో దీంట్లో మనం ఆనియన్ వేసుకున్నాం, క్యారెట్ వేసుకున్నాం, బీన్స్ కూడా వేసుకున్నాం, కొత్తిమీర పుదీనా మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఇది మనకి వేడైపోయాయి కాబట్టి సో ఇలా ఉడకాలండి. ఉడికిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ వరకు వేడి చేయాలండి. వేడి చేసిన తర్వాత దీంట్లో మంచిగా ఇలా చూసుకోవాలి. సో ఒకసారి మనం స్మాష్ చేయగలుగుతాం లేదా అనేది చూసుకున్నాం. సరే ఇలా మంచిగా ఇలా స్మూత్గా అవుతాయండి. సో దీన్ని చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈవెన్ హార్ట్ హెల్తీగా ఉండడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. సో నాట్ ఓన్లీ ఒకటే కాదు, ఎన్నో యాంటీ క్యాన్సరస్గా పనిచేస్తుంది. ఎన్నో ఉపయోగాలు తెలుసు, మనం వాడుతుంటాం కానీ దాని ఉపయోగాలు తెలియక ఏదో వాడేస్తాం అన్నట్టు కాకుండా కొంతమంది పిల్లలకి పెడుతున్నా కూడా తీసి పక్కన పెట్టేస్తుంటారు. కంపల్సరీ పిల్లల్లో మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఈవెన్ డయాబెటిక్ వాళ్ళు కూడా రెగ్యులర్గా మీల్ మేకర్ని మనం వారంలో 3 సార్లు ఇలాగ కర్రీ రూపంలో కానీ మనం సలాడ్ రూపంలో కానీ ఇలా ఎన్నో రకాలుగా నేను ఇంకా మీల్ మేకర్ని పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్లో కొద్దిగా రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి సేమ్ సమానంగా తీసుకొని దాన్ని జావ రూపంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోమంటుంటాను.
నరాల బలహీనత ఉన్న వాళ్ళలో అండ్ స్పెషల్లీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళలో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. ఒకవేళ మన ప్రోటీన్ కనుక మన బాడీలో కంటెంట్ న్యాచురల్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కాబట్టి తీసుకోవడం వల్ల, దాంతోపాటు రాగి, జొన్న, సజ్జ మనం ఇవన్నీ తీసుకుంటున్నాం కాబట్టి ఐరన్, సోడియం, పొటాషియం ఇవన్నీ సమపాలంలో మన బాడీకి అందడం వల్ల సో దీంట్లో కావాల్సిన ఏదైతే డెఫిషియన్సీ వల్ల వచ్చిన మన తిమ్మిర్లు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ ఇవన్నీ కామన్ అయిపోయాయండి. ఇంతకుముందు అంటే పెద్దవాళ్ళు చూసేవాళ్ళం. ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో ఈ పెయిన్స్ చూస్తున్నాం, తిమ్మిర్లు చూస్తున్నాం. ఈవెన్ దో విటమిన్ B12 కానీ, మన బాడీలో ప్రోటీన్ కంటెంట్ కానీ తగ్గిపోతే మనం హెయిర్ ఫాల్ కూడా చూస్తుంటాం. ఆ హెయిర్ ఫాల్ని కూడా మన కంట్రోల్ చేసే గుణాన్ని కలిగి ఉంది మీల్ మేకర్. ఈ మీల్ మేకర్ ఇండివిజువల్గా మనం 25 grams పర్ డే తీసుకోవచ్చు. సో అందరికీ మనం మామూలుగా వండితే ఏం చేస్తాం, ఇన్ని తీసేసుకొని వేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం ఒక 25 grams లేదంటే 15 grams డిపెండ్స్ మీకు ఎలాగా కన్వీనియంట్ అయితే అలా తెప్పించుకొని ఇలా మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఏం చేస్తాము, కొద్ది క్యారెట్, బీన్స్ ఇవన్నీ వేసేసాం కదా. క్యారెట్ సో దీన్ని మనం రాగా తీసుకోమంటాం డిన్నర్లో. నేను లేదు అనుకుంటే దీన్ని జస్ట్ లైట్గా బాయిల్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, మీల్ మేకర్ తీసుకున్నాం కదా. సో ఈ వాటర్ని మొత్తం ఇలా వడగొట్టేస్తాం అనమాట. సో ఇందులో కొద్దిగా మనం మీల్ మేకర్ ఉంటాయి కదా, వేడి నీళ్ళు మనం ఇది చేసుకున్న తర్వాత వాటర్ని అంతా ఇలా వంపేసేయాలి. సో దాన్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు అనమాట. సో లైక్ నాన్ వెజిటేరియన్ ఉండే వాళ్ళకి నాన్ వెజ్ లేకపోతే ఒక ముద్ద దిగదు అంటారు కదా. అసలు మీల్ మేకర్ని ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే నాన్ వెజ్ మర్చిపోతారండి, అంత బాగుంటుంది టేస్టీగా. సో మనం మంచిగా ఒకటి ఏంటంటే మీల్ మేకర్ ఎప్పుడైనా సరే వన్ డే ముందు కంపల్సరీ ఓవర్ నైట్ నానబెట్టాలండి. కంపల్సరీ నైట్ అంతా నానబెట్టేసిన తర్వాత వాడితే చాలా మంచి బెనిఫిట్. దీన్ని మనం దేనికోసం అయితే తీసుకుంటున్నామో దాని బెనిఫిట్ మనం తొందరగా పొందాలనుకుంటే మాత్రం వన్ డే విధానంలో చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలి. సో మనం మ్యాక్సిమం ఇలా మీల్ మేకర్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవచ్చు. ఇలాగా మనం స్మాష్ అయిపోతాయి. మనం నైట్ అంతా నానబెట్టాం కదా, అండ్ వేడి నీళ్ళు కూడా వేసుకొని మనం ఇది చేసాం కాబట్టి జస్ట్ ఇలాగా. ఒకవేళ కుదిరితే మాత్రం చిన్న మిక్సీలో కూడా పట్టేసుకోవచ్చు మనం కావాలంటే. మీకు ఒకవేళ టైం తొందరగా వెళ్ళాలి, హరీబరీ మార్నింగ్స్ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి చెప్పారు కానీ వండడానికి ఇవన్నీ కుదరట్లేదు అనుకుంటే మాత్రం ఇలా మిక్సీ పట్టేసుకొని కూడా దీన్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఇలా మంచిగా చాలా బాగుంటుందండి సలాడ్. దీంట్లోకి మేజర్ ఏంటంటే కొన్ని ఫ్లాక్ సీడ్స్ దూరగా వేపేసుకున్న ఫ్లాక్ సీడ్స్ని మాత్రం ఒక హాఫ్ స్పూన్ అంతా వేసేసుకోమంటాను నేను. సీడ్సే వేసుకోవాలండి, పౌడర్ మాత్రం వేయనివ్వను. వేసుకున్న పౌడర్ కూడా పర్లేదు కానీ బట్ నమిలి తింటే మనం ఫ్లాక్ సీడ్స్ కూడా నమిలి తింటే టీత్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. సెట్ టైం చాలా మంచిదని చెప్పేసి సీడ్స్ వేయిస్తాను నేను. సో వెయిట్ లాస్ అవుతుంది, జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది కాబట్టి హెయిర్ ఫాల్స్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ పోతాయి. సో జీలకర్ర డైజెషన్ కోసం జీలకర్ర కూడా మనం జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అంత జీలకర్ర దోరగా వేపేసుకొని అది కూడా మనం జీలకర్ర కూడా ఒక హాఫ్ స్పూన్ అంత జీలకర్ర వేసుకుంటాం. టేస్ట్ తగినట్టు లైట్గా సాల్ట్ వేస్తానండి. డిపెండ్స్ మీ టేస్ట్ని బట్టి మీరు వాడాల్సిన టేస్ట్ వాడచ్చు. పావు స్పూన్ అంత సాల్ట్ వేసుకుంటాను. అండ్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంకొకటి కర్డ్. సో కర్డ్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. మనం కర్డ్ కూడా మేము మ్యాక్సిమం ఒక 2 స్పూన్స్ అంత కర్డ్ వేసుకోమంటాను. సో ఇలా వేసి మంచిగా సలాడ్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీనివల్ల అధిక లాభాలండి. మీల్ మేకర్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. దీని ప్రాముఖ్యత మనం తెలిసే వాడుతుంటారు, కొంతమంది తెలియని వాళ్ళకి స్పెషల్ ఈ వీడియో చేయడం కారణం. సో ఇలా సలాడ్ ప్రిపేర్ చేసుకొని ఇది మార్నింగ్ టైమ్స్ కానీ ఇలా మనకి బ్రేక్ఫాస్ట్ తొందరగా హరీబరిగా వెళ్ళిపోతుంటారు. న్యూట్రిషన్ పరంగా కొద్దిగా మంచి కావాలంటే ఏదైనా బ్రేక్ఫాస్ట్లో పెట్టుకోవచ్చు, లేదంటే డిన్నర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న సలాడ్లో మనకు చాలా టేస్టీగా ఉంటుంది. మనం మామూలుగా ఏం చేస్తాము, కొద్దిగా లో క్యాలరీస్ ఫుడ్ అన్న తీసుకుంటాం, లేదంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అన్న తీసుకుంటాం వెయిట్ లాస్లో. సో అది వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. అండ్ నరాల బలహీనతకు కూడా కావాల్సింది ఏంటంటే మెయిన్ థింగ్ కొన్ని విటమిన్స్. ఆ విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, దాంతోపాటు ప్రోటీన్ కానీ కూడా ప్లాంట్ బేస్డ్లో అత్యధికంగా దొరికేది, అతి ముఖ్యమైన ప్రోటీన్ కూడా మనకి ప్లాంట్ బేస్లో దొరికేది ఈ మీల్ మేకర్లో. ఇలా దాంతోపాటు క్యారెట్లు వేసాము, ఆనియన్స్ వేసాము. డిపెండ్స్, మీకు ఒకవేళ ఆనియన్స్ ఇష్టం లేకపోతే మనం చిన్న చిన్నగా అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న మీల్ మేకర్తో చేసిన సలాడ్ని మనం తీసుకోవడం వల్ల నరాలకి స్ట్రెంథనింగే కాకుండా నరాల బలహీనత కారణమైన అధిక బరువు అనేది ఖచ్చితంగా బరువు తగ్గుతుంది. అండ్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఎస్పెషల్లీ హార్ట్ హెల్దీగా ఉండడానికి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. సో చాలా వరకు యంగ్ జనరేషన్ వాళ్ళు హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారు.
సో అలా హార్ట్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి భయంతోనే కొంతమంది ఇదైపోతున్నారు. సో అలా కాకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ కాకుండా హార్ట్ని హెల్తీగా ఉంచే మీల్ మేకర్ని పర్ డే కాకుండా మనం రెగ్యులర్గా తీసుకోవచ్చు. లేదంటే వారానికి 3-4 సార్లు అయినా తీసుకుంటే మాత్రం చాలా హెల్తీగా నరాలకి స్ట్రెంథనింగ్ ఫస్ట్ పాయింట్. అండ్ దాంతోపాటు దేనివల్ల వచ్చిందో నరాల బలహీనత వాటన్నిటి ప్రాబ్లమ్ని తగ్గించే గుణాన్ని కలిగి ఉంది కాబట్టి రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిదండి. ఓకే మ్యామ్.